ఐసీసీ ఛాంపియన్స్‌గా నిలిచింది. అదేంటి ఇప్పుడు ఐసీసీ ట్రోఫీలు ఏం జరగట్లేదు కదా! అయినా మన వాళ్ళు ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతున్నారు కదా! ఐసీసీ ఛాంపియన్స్ ఎక్కడా అనుకుంటున్నారా? అదే అక్కడికే వస్తా. అండర్ 19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో మన ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. సౌత్ ఆఫ్రికాని ఫైనల్‌లో చిత్తుగా ఓడించింది. వాళ్ళను 82 పరుగులకే ఆల్ ఔట్ చేసి ఆ స్కోర్‌ని చాలా ఈజీగా చేసేసేసింది. సో, హ్యాట్స్ ఆఫ్ మన అమ్మాయిలందరికీ ఖచ్చితంగా మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్పాల్సిందే. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇందులో స్పెషల్ విషయం ఏంటంటే త్రిష గొంగడి తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రమే కాదు, ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా. 300కి పైగా పరుగులు చేసింది. తను తన స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు కూడా ఎప్పటికప్పుడు తీస్తుంది. ఒక ఆల్రౌండర్ అనమాట. తను ఓపెనర్‌గా దిగి చాలా బాగా ఆడింది ఈ టోర్నమెంట్‌లో. అండ్ ఒక యూనిక్ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఏంటంటే అండర్ 19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా త్రిష గొంగడి నిలిచింది. వాట్ ఏ రేర్ అచీవ్మెంట్ కదా! ఫస్ట్ ప్లేయర్, నాట్ ఓన్లీ ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ప్లేయర్ ఓవరాల్‌గా. హ్యాట్స్ ఆఫ్ త్రిష గొంగడి. లాంగ్ వే టు గో. ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం. ఓవరాల్గా వరుసగా రెండోసారి కూడా మన అమ్మాయిలు అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలిచారు. ఇప్పటికి జరిగిన 2 ఎడిషన్స్ జరిగాయి. ఆ 2 కూడా మనమే గెలిచాం. సో, జై హో ఇండియా.